ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. హస్తంలో ఈ చూపుడు వేలు ఏదైతే ఉందో దీన్ని గురువ్రేలుగా చెప్పుకుంటాం. ఈ గురువ్రేలు కింద ఉన్నటువంటి ఈ భాగాన్నంతటిని కూడా గురుస్థానము లేదా గురుపర్వతంగా చెప్పుకుంటాం. ఈ గురుస్థానంలో కనుక ఒక చేప గుర్తు సాధారణంగా ఈ విధంగా ఉంటుంది, లేదా ఈ విధంగా ఉంటుంది, లేదా ఈ విధంగా కూడా ఉంటుంది. సో చేప గుర్తు అనేటువంటిది ఈ గురుస్థానంలో గనక ఈ విధంగా స్పష్టంగా, లేదా ఈ విధంగా గనక ఉంటే, లేదా ఈ విధంగా ఉండి ఈ విధంగా గనక చేప గుర్తు స్పష్టంగా గనక ఉంటే, ఇటువంటి వ్యక్తులకి ఈ గురువు యొక్క క్వాలిటీస్ ఎన్హాన్స్ కావడం జరుగుతుంది. మంచి తెలివితేటల్ని కలిగి ఉంటారు, అదేవిధంగా మంచి లీడర్షిప్ క్వాలిటీస్ని కలిగి ఉంటారు, మేనేజ్మెంట్ క్వాలిటీస్ని కలిగి ఉంటారు. తద్వారా హై ర్యాంకింగ్ పొజిషన్స్లో ఉండడం జరుగుతుంది. సమాజం లోపల మంచి రోల్ మోడల్స్గా ఉంటారు. ఇతరులకు ఆదర్శంగా ఉండడమే కాకుండా వీరు సమాజం లోపల మంచి పనులు చేసేటువంటి వ్యక్తులుగా ఉంటారు. తద్వారా సమాజం లోపల మంచి కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలను పొంది స్థిర చిరాస్తులను సంపాదించి సకల భోగభాగ్యాలను, సకల ఐశ్వర్యాలను అనుభవిస్తూ సుఖశాంతులతో సంతోషమయ జీవితాన్ని గడుపుతారు. Thanks for watching. Please subscribe our channel.